ఈ రోజు మీ అందరి గురించి మంచి పచ్చడి వీడియో పట్టుకొని వచ్చిన హాస్టల్లో ఉండే బ్యాచిలర్స్ నుంచి ఇంట్లో వంట రానులు కూడా చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. అదే మ్యాంగో పికిల్, మన భాషలో ఆవకాయ లేదా మామిడికాయ పచ్చడి అని కూడా అంటాం. చాలా మందికి మసాలాలు తెలియక దిమాకులు ఖరాబ్ చేసుకుంటారు. మన దగ్గర మామిడికాయలు ఉంటే చాలు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చలో ఇక పొద్దుగాల సీదా రైతు బజార్ పోయి తొక్కు మామిడికాయలు తీసుకున్నా. ఇక మా తాత గడ్డపారతో మామిడికాయలు వలగొట్టడానికి చిన్న ముక్కలు ఆనే కట్ చేపించుకున్నా. యూటర్న్ తీసుకొని సీదా ఇంటికి వచ్చి ఒకసారి మంచిగా అడుక్కొని జీడి ఇంకా దాని వెనకాల ఉన్న మామిడికాయ పొట్టును కూడా తీసేసుకున్నా. నేనైతే మా తాత లొంగి తీసుకొని తడి లేకుండా మంచి దూడు చేసుకున్నా. మీరు కావాలంటే తవాలు కూడా వాడుకోవచ్చు. తడి లేకుండా మంచి దూడ్చుకొని 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, లేకపోతే పచ్చడి జల్దీ ఖరాబ్ అవుతుంది. ఈ రోజు మీ అందరి గురించి సైలాస్ కిచెన్ నుంచి ఆవకాయ పికిల్ మిక్స్ పౌడర్ పట్టుకొని వచ్చిన. ఇందులో ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇంకా ఫ్లేవర్స్ వాడకుండా చాలా నేచురల్ ప్రాసెస్ లో రెడీ చేస్తారు. చూపిస్తున్న నంబర్ కి కాల్ అయినా వాట్సాప్ లో మెసేజ్ అయినా చేస్తే శ్రీకాంత్05 కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ కాంబో ఆఫర్ లో ఉప్పు, కారం, నూనె అన్ని వీలే ఇస్తారు. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల కారం పొడులు కూడా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇంకా వెబ్సైట్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ పెట్టుకోండి. మన మామిడికాయలు మంచిగా ఎండిపోగానే ఒక బౌల్ వేసుకోండి. ఆవకాయ పికిల్ మిక్స్ పౌడర్, ఒక పిడికెడు వెల్లుల్లి, పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పల్లీల నూనె వేసుకొని మసాలా ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. అరే నా లుంగి కనిపిస్తలేదురా. నీ లుంగి నాకేం తెలుసు, నేనేమన్నా కట్టుకొని తిరుగుతానా? కలుపుకోవడం అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన పెట్టేయండి. 2 రోజుల తర్వాత మసాలాలు మొత్తం ముక్కకు పట్టి నూనె మొత్తం పైకి వస్తుంది. ఇంకేముంది, మన పచ్చడి రెడీ. ఆర్డర్ పెట్టుకోండి, ఈజీగా చేసుకొని తినండి.